మిత్రులు శ్రీ ఉప్పల వెంకటేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడో చేపట్టిన వారి మాటలలో మీరు విన్నారు. నిజంగా వారు ధన్యులు, వారి తల్లిదండ్రులు కూడా ధన్యులు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీమతి విజితారెడ్డి గారు, జడ్పీటీసీ వెల్తండ మండలం, అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడే మాట్లాడి వెళ్ళినటువంటి మిత్రులు, అన్నిటికీ సహకరిస్తున్నటువంటి వ్యక్తి, ఈ కార్యక్రమానికి కూడా సహకరించినటువంటి వ్యక్తి శ్రీ భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా మిత్రులు సంజీవ్ యాదవ్ గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, డాక్టర్ శ్రీనివాస్ గారికి మళ్ళీ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వెల్దండ్ తలకొండపల్లి మండల్ జడ్పీటీసీ ఆయన దాదాపుగా ఆ రోజు 9,000 మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ఆ మండల్, ఒకటే మండల్లో. అదేవిధంగా ఎంపీపీ నిర్మల శ్రీశైలం గారికి, చాలామంది సర్పంచులు ఉన్నారు ఇక్కడ, వారికి, అదేవిధంగా ఎంపీటీసీలకు, పేరు పేరున రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉందో, ముఖ్యంగా తల్లులకు అందరికీ కూడా నేను ఎప్పుడూ ఇంతవరకు నా లైఫ్లో పాదాభివందనం అని అయితే నేను చెప్పలేదు. వాస్తవంగా అందరూ తల్లిలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ టైం మరి ముత్యాల గారు ఇక్కడ స్థాపించినటువంటి ఈ ప్రాంగణంలో అంటున్నారు కదా, అందరి తల్లిలో కూడా నా పాదాభివందనము తెలియజేస్తున్నాను. ఈరోజు కోట్లాది మంది ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది గుర్తు పెట్టుకునే విధంగా, తరతరాలకు గుర్తు పెట్టుకునే విధంగా కొంతమంది మాత్రమే నిలుస్తారు. అందులో మనం చరిత్ర చదివినట్లయితే ఈ పిల్లలు పాఠాలు చదువుకునే వాళ్లకు 10వ తరగతి వరకు ఎంతోమంది చరిత్ర చదువుకొని వాళ్ళ అడుగుజాడల్లో బతకాలని చెప్పేసి, వాళ్ళ అడుగుజాడలో నడవాలని చెప్పేసి తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు బోధిస్తూ ఉంటుంటారు. మరి ఇది అందిపుచ్చుకొని చాలా తక్కువ మంది ఈ కార్యక్రమాలు చేపడతారు. అందులో ఉప్పల వెంకటేష్ గారు కూడా నాకు తెలిసినప్పటి ఉంది, రాజకీయంగా నేను ఇక్కడికి వచ్చినప్పటి కూడా చేదోడు వాదోడుగా వారి సలహాలు తీసుకుంటూ వారి కోఆపరేషన్ కూడా నాకు బాగా ఉంది. అది ఎప్పుడు మర్చిపోలేనటువంటిది. ఈరోజు వాస్తవానికి నేను ఇక్కడికి రావడం అంటే రాలేని పరిస్థితి. ఎప్పుడు చాలా రోజులు ఖాళీగా ఉంటాం, కానీ ఈరోజు మాత్రము మాకు పార్టీ వర్క్ పెట్టినది. నేను అక్కడికి నారాయణపేట, మహబూబ్నగర్ అక్కడి వరకు వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇక్కడికి రావడానికి ఒకే ఒక కారణం, నేను తప్పనిసరిగా వస్తాను, పెద్ద ఇష్యూ కాదు, చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ కలుసుకునేటువంటి సందర్భం కూడా. కానీ వారి మీద ఉన్నటువంటి ప్రేమ, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎక్కడ చూసినా కూడా సంఘ సేవనే, మరి సొసైటీకి పనికొచ్చేటువంటి పనులు చేస్తున్నారు. అందులో దాదాపుగా 35 సంవత్సరాలు నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా మందికి సర్వీస్ ఇస్తూ వచ్చినాను. అందులో ఇక్కడ ఉన్నటువంటి సగం మంది కూడా అందరు పిల్లలు ఉన్నారు, అంటే విద్యార్థులు ఉన్నారు. 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి నేను ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు వదిలిపెట్టేసిన నా లైఫ్లో ఎప్పుడు కూడా చెప్పలేదు ఏ కార్యక్రమం వదిలిపెట్టినని. ఇది పార్టీ అప్పచెప్పినటువంటి కార్యక్రమం తప్పనిసరిగా అటెండ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకు కూడా రిక్వెస్ట్ చేశాను. ఏదేమైనప్పటికీ కూడా గొప్ప విషయం, ఈరోజు ఇక్కడ అమ్మ పాద పూజ పెట్టడం అనేది, ఇక్కడ గురువులు అందరూ ఉన్నారు, తల్లిదండ్రులను ఎవరు కూడా పట్టించుకున్నటువంటి సందర్భం లేదని చెప్పి చాలామంది చెప్తారు. కానీ తల్లిదండ్రులను పట్టించుకుంటున్నారు. కానీ ఏ విధంగా పట్టించుకుంటున్నారంటే, వెంకటేష్ గారు చెప్పినారు, పెద్దలు ఇప్పటివరకు చెప్పినారు, నా దగ్గర డబ్బులు లక్షలాది కోట్లాది రూపాయలు ఉన్నాయి కాబట్టి ఒక సేవా కార్యక్రమం ఎవరైతే అందిస్తున్నారో వాళ్ళ దగ్గర పెట్టినట్లయితే వాళ్ళు చూస్తారు, నేను నా బిజినెస్ లేకపోతే నా ఉద్యోగం నేను చేస్తాను అని చెప్పేసి చాలామంది మరి అనుకుంటూ ఉంటుంటారు. అది వారి మాటలలో బాగా చెప్పినారు. మరి ఎన్ని డబ్బులున్నా, ఏ విధంగా ఉన్నా కూడా తల్లిదండ్రులను పూజిస్తూ, తల్లి లేకుండా మనం లేము. అదేవిధంగా దైవం అని చెప్పేసి భావిస్తుంటే ఎవరో కనిపించని దైవానికి మరి కొబ్బరికాయలు కొట్టడము, రాళ్ళ కొబ్బరికాయలు కొట్టడం అవన్నీ చేస్తున్నాం తప్ప తల్లిదండ్రులకు సేవ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు వదిలిపెట్టేసేసి ఎక్కడో ఒక కుటీర పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి అలాంటి వాళ్ళని తీసుకెళ్ళేసి ఎవరు లేరంటే దిక్కు లేదు కాబట్టి అలాంటివి వచ్చినాయి, అందులోకి వెళ్ళొచ్చు. కానీ తల్లిదండ్రులను కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంది, తల్లిదండ్రులకు
అనేది ఇక్కడ చెప్పినారు. నేను ఎప్పుడు నా మనసులో ఉంటుందో అదే వెంకటేష్ గారు కూడా చెప్పినారు. గొప్ప కార్యక్రమం తీసుకున్నారు. నేను ఇక్కడ ఒక గంట సేపు 2 గంటలు మాట్లాడవచ్చు. ఇక్కడ ఎంపీ నిర్మల గారు కూడా మాట్లాడినారు. ఇంకా చెప్పాల్సి ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే వెంకటేష్ గారు వారి ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తారు. నేను మొదటగా రాజకీయంలోకి వచ్చినప్పుడు తలకొండపల్లి మండలంలో తిరుగుతున్నప్పుడు వారు చేస్తున్న కార్యక్రమం సిలిండర్ను పంపడం. ఎందుకలా పంపిస్తున్నాం, సిలిండర్లు ఇస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నాం అంటే ఆ రోజు వారు చెప్పారు అన్నట్టు. ఎంతోమంది మహిళలు ఆ రోజు కన్నుల్లో నీళ్ళు వస్తుంటుంటాయి. ఆ పొగకు ఆ కట్టెల పైతోటి వండుకుంటున్నారు. ఈరోజు మనకు అవకాశం వచ్చింది, నా తోట కొద్ది డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను సిలిండర్ను పంపిణీ చేసినట్లయితే ఒక్కొక్క గ్రోవ్లో పెట్టుకుంటుంటే వాళ్ళు తల్లులకు మంచిగుంటుందని చెప్పేసి ఆ రోజే ఫస్ట్ వచ్చినటువంటి కార్యక్రమంలో నేను చూసిన. ఈ రోజు కూడా మాట్లాడుతుంటే అదే తల్లులకు పాద పూజ చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినారు. మరి అదేవిధంగా పిల్లలకు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర కూడా బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో 47,000 మంది చదివేవాళ్ళు. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత దాదాపుగా 30,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో కొంత ఫీజు తీసుకుంటారు. కానీ వెంకటేష్ గారు మాత్రము ఆయన సంపాదించిన దాంట్లో కొంతనైనా ఈ పేద విద్యార్థుల చదువు కోసం వెచ్చించాలని చెప్పేసి వారి సొంత డబ్బులను ఖర్చు పెట్టేసేసి వేలాది మంది పిల్లల్ని చదివిస్తున్నారు. ఇది ఆశించదగినటువంటి విషయం. ఎన్ని దేవుడికి కొబ్బరికాయలు కొట్టినా, ఎంత మొక్కుకున్నా కల్మషము లేనటువంటి మనసుతోటి ఈ సేవలు చేస్తే అంతకంటే ఎక్కువగా పుణ్యం వస్తుందని చెప్పేసి నేను భావించేటువంటి వ్యక్తిని. కాబట్టి వెంకటేష్ గారు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా విద్యార్థులకు ఈ డ్రెస్సెస్ కూడా పంపిణీ చేసినారు. ఒకరోజు బండ్లో కూర్చొని మేము వెళ్తున్నప్పుడు నిజంగా ఎంత ఖర్చు అవుతుందంటే 10 లక్షలు 15 లక్షలు అన్నది 25,000 మంది విద్యార్థులు దాదాపుగా పంచిరంటే మరి అది కోట్లలో ఖర్చు అవుతుంటుంది. ఇది అందరికీ ఆ మనసు ఒప్పుకోదు. కొంతమంది మాత్రమే చేస్తారు. అందులో ఈ వెంకటేష్ గారు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల కోసానికి ఈ విద్యార్థులు బాగుపడినట్లయితే వాళ్ళు పౌరులు అంటే పెద్దగా అయిన తర్వాత ఇంకొకరికి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన స్వతహాగా చేస్తున్నది నేను వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ విద్యార్థులు నేర్చుకోవాల్సినవి చాలా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఇప్పుడు చెప్పుకుంటున్నాం, చాలా మందిని చూస్తున్నాము, ఎక్కడో తీసుకెళ్లేసి తల్లిదండ్రులు పెడుతున్నారు. మనం ఏ జాడలలో మనం ఏ విధంగా మనం వెళ్తుంటామో అదే విధంగా మన పిల్లలు కూడా వస్తుంటుంటారు. మన తల్లిదండ్రులు నేర్పింది మన నుంచి మన పిల్లలకు వస్తుంది. ఈ సంస్కృతి మన ద్వారానే మన పిల్లలకు వెళ్తుంది. ఈ సంఘం ద్వారా, ఈ సొసైటీ ద్వారా వాళ్ళకు వెళ్తుంది. కాబట్టి మంచి లక్షణాలు వచ్చే విధంగా గురువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మనము మన పిల్లల్ని ఆ విధంగా నేర్పించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అందరి తల్లులకు తల్లిదండ్రులకు అందరికీ కూడా నేను సూచన చేస్తున్నాను. మనం పాటించాలి. తప్పనిసరిగా మన పిల్లలు పాటిస్తుంటారు. ఇదే కార్యక్రమం ఉదయం 10 గంటలకు నేను ఒకటి ఫేర్వెల్ ఉంటే 10th క్లాస్ పిల్లల ఫేర్వెల్ ఉంటే నేను ఇదే మాట చెప్పొచ్చిన. వాళ్ళలో ఏంటిదంటే ఈ పిల్లలు తప్పనిసరిగా ఏవైతే మాటలు ఉన్నాయో అవి బాగా మైండ్లో చేరుకుని ఖచ్చితంగా అవి పాటిస్తారు. చదువు అనేది ఒక భాగం అయితే ఈ ప్రవర్తన అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని దాటేసేసి ఈ డిసిప్లిన్ లేకుండా పెరిగినట్లయితే ఈ సంఘానికి, సొసైటీకి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి నష్టపరిచేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మనము మొక్కై వంగది ప్రాణై వంగున అనేది ఉంటుంది. ఈ పిల్లలని ఇప్పుడే మనము జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, బెదిరించి కాదు, జాగ్రత్తగా ఈ పద్ధతులు నేర్పించినట్లయితే బ్రహ్మాండంగా వాళ్ళు ఎదుగుతారు. మరి వాళ్ళు పేరు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. ఒకటి మాత్రం ఎప్పుడు నేను గ్రహిస్తాను, ఎప్పుడు అనుకుంటుంటాను, ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఏదైనా సాధించాలి. నేను పుట్టాను, ప్రపంచానికి కానీ, మన కుటుంబానికి కానీ, మన ఊరికి కానీ ఏదో ఒకటి సాధించాలి, ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి ఆ కోవకు చాలా మంది ఉండరు, తక్కువ మంది ఉంటారు. నిస్వార్థంగా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఎవరికైనా అది సాధ్యమవుతుంది. స్వార్థంగా వెళ్ళినట్లయితే స్వార్థం ప్రతి వ్యక్తికి ఉంటుంది. నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది. కానీ ఏదైతే స్వార్థాన్ని కొద్దిగానే ఉంచేసేసి మరి సేవా కార్యక్రమాలకు వెళ్తుంటారో వాళ్ళకి తప్పనిసరిగా ఎప్పుడు కూడా మరి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి, తల్లిదండ్రుల ఆశీస్సులు ఉంటాయి, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అందులో భాగంగా మరి వెంకటేష్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇక్కడ కూడా నేను చూస్తుంటాను, ఇక్కడ సంజీవ్ యాదవ్ కూడా చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. ఏంటి కార్యక్రమాలు అంటే ఇవి చెప్పుకునేటట్టు ఉండదు. సార్ ఈరోజు నాకు ఏదో ఛాన్స్ వచ్చింది, నేను ఒక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినాను, వీళ్ళకి ఇవి ఇప్పించినాను అని చెప్పేసేసి కొంతమంది
కొంతమందికి ఆ విధంగా ఉంటుంది, వచ్చే దాంట్లో కొంత చేయాలనేది ఉంటుంది. భూపతి రెడ్డి గారు ఉన్నారు, రామకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళు కూడా కొంత వాళ్ళకి తోచినంత వరకు చేస్తుంటారు. మనకి ఏముంది అందులో కొంత భాగం సేవా కార్యక్రమాలకు పెట్టాలని చెప్పేసి ఇది సంపాదించే వరకు అవుతుంది. కానీ కొంతమంది సంపాదించలేరు. మరి వాళ్ళు చేయాల్సింది ఏంటి? మనం ఈ సొసైటీలో సత్ప్రవర్తనతో బ్రతకాల్సిన అవసరం ఉంది. సత్ప్రవర్తనతో బ్రతికినట్లు అయితే నలుగురు అదే ఉపయోగం. ఎవరిని ఇబ్బంది పెట్టలేము, మనందరం బతుకుతున్నాం, మనం బ్రతుకుతున్నాం. అది చాలా అవసరం. ఇది ఈ విద్యార్థులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. చివరిగా నేను ఒక మాట మాత్రం చెప్తాను. చాలా మంది విద్యార్థులు ఉన్నారు, ఎప్పుడు నా కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీదనే ఉంటుంది. నేను ఆ విధంగానే పెరిగినాను కాబట్టి ఈ రోజు మీకు సత్ప్రవర్తన లేకున్నట్లయితే మొత్తము మీకు ఏ విధంగా అయితే అంటే లైఫ్ లాంగ్ అదే విధంగా ఉంటుంది, అన్ని బాధలు కలుగుతూనే ఉంటుంటాయి. అంటే గురువులు చెప్పినటువంటిది, తల్లిదండ్రులు చెప్పినటువంటిది, వెల్ విషర్స్ చెప్పినటువంటి మాటలను విని మనం ఏం చేయాలి, ఏ టార్గెట్ రీచ్ అవ్వాలనేది మనమే నిర్ణయించుకున్నట్లయితే ఖచ్చితంగా ఏ స్టూడెంట్ అయినా కూడా సక్సెస్ అవుతాడు. ఇదే జరుగుతుంది, ఇదే బోధించాలనుకుంటారు టీచర్స్ కూడా. ఈరోజు టెక్స్ట్ బుక్స్ చాలా అవైలబిలిటీ ఉన్నాయి. నేను చదువుకున్న రోజులో బుక్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు, కానీ ఈరోజు బుక్స్ కొనుక్కోవడానికి ఏ విద్యార్థి కూడా బాధపడేటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితులు లేవు. అందరూ ధనికంగానే ఉన్నారు. అదే కాకుండా ఈరోజు ఇంటర్నెట్ ఉంది, దాన్ని అప్డేట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గ్రామాలలో కూడా వచ్చినది, ఇవన్నీ కూడా వస్తాయి. కానీ మన పద్ధతులు అనేది తల్లిదండ్రుల ద్వారా, ఈ సొసైటీ ద్వారానే వస్తుంది. అక్కడ ఇంటర్నెట్లో చూస్తే ఈ పద్ధతులు, ఈ ప్రవర్తనలు అనేటివి రావు. ఎందుకంటే దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే గురువులు కావచ్చు, తప్పనిసరిగా విద్యార్థులకు నేర్పించాల్సిన అవసరం ఉంది. దీనికి కష్టమేమి లేదు. మనం ఎలా ఉంటామో వాళ్ళు అలాగనే ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పి నేర్పించినట్లయితే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఎదుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి మనకంటూ ఒక గుర్తింపు రావాలి. వీరికి ఒక గుర్తింపు వచ్చింది. ఏ విద్యార్థి కూడా కోరుకునేది ఒకటే, నేను ఈ సొసైటీకి ఒక పని చేసి పెట్టాలి, దాని ద్వారా నాకు గుర్తుండాలి. నేను పోయిన తర్వాత 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు బతుకుతారో, బ్రతికిన తర్వాత పోయిన తర్వాత ఒక గుర్తింపు ఉండే విధంగా బ్రతకాలనేది మరి తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు, అదేవిధంగా గురువులు కూడా నేర్పిస్తున్నారు. కానీ అది అందిపుచ్చుకొని ఆ మార్గంలో నడుస్తున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ నేను ఇక్కడికి కేవలం ఒకే ఒక మాట చెప్పడానికి వచ్చినాను. ఒక్కొక్క విద్యార్థి ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకునే విధంగా, ఇక్కడ అయితే విద్యార్థులు ఉన్నారో ఒక్కొక్క విద్యార్థి పేరు తెచ్చుకునే విధంగా, సొసైటీలో స్థిరస్థాయిగా పేరు నిలబడే విధంగా ఎదగాలని చెప్పేసి ఆ మాట చెప్పడం కోసం మాత్రం నేను ఇక్కడికి వచ్చిన. అదేవిధంగా మిత్రులు ఉప్ప వెంకటేష్ గారు ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు నేను చూసా, నాకు బాగా ఒక అబ్బాయి చదివింది కదా, ఇద్దరు డాక్టర్స్, ఒక అబ్బాయి మన దగ్గర కూడా స్కూల్లో ప్రైవేట్ మన దగ్గర చదివినారు. ఇద్దరు స్టూడెంట్స్ కూడా చదివినారు. వాళ్ళిద్దరు డాక్టర్స్ అయినారు. వాళ్ళకి చాలా మంచి ప్రవర్తన ఉంది. వాళ్ళిద్దరు డాక్టర్స్ అయినారు. కామినేన్లో ఇంకా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎందుకు చెప్తున్నాను ఈరోజు అంటే, ఆ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు 25 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే, ఎక్కడన్నా వెళ్దాం, ఈరోజు ఈ విహారయాత్ర, లేకపోతే ఇక్కడ ఈ హోటలు, లేకపోతే ఇంకొకటి నేను చూసొస్తాను, దానికోసం ఖర్చు పెడతారు డబ్బులు. అంటే ఫంక్షన్స్ కోసడానికి, విందుల కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా డాక్టర్స్ కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో మాకు తోచినంత వరకు మరి వాళ్ళ నాయనని అడిగేసేసి కొన్ని డబ్బులు తీసుకొని అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద వాళ్ళ కోసానికి ఉచితంగా మందులు ఇస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి, ఆరోగ్య సమస్యలు ఉంటే తీర్చడానికి ముందుకు వచ్చిందంటే ఈరోజు మంచి ప్రవర్తన ఉందని చెప్పేసి డెఫినెట్గా సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంది మనం పెద్దలుగా. వాళ్ళు ఇంకా ఎందుకంటే మనం ఈ ఒక మాట చెప్పడం నుంచి ఎప్పుడైనా వాళ్ళు అలసిపోయినా, లేకపోతే ఎప్పుడైనా విసుగొచ్చినా కూడా కాదు, సొసైటీలో మనల్ని గుర్తించి మరి ముందుకు తీసుకెళ్తున్నారు, మనల్ని ప్రేజ్ చేస్తున్నారని చెప్పేసి ఆ మాట సరిపోతుంది. వాళ్ళకి డబ్బులు ఒకటి కాదు, ఇలాంటి ప్రేరణ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, వాళ్ళ కుటుంబాన్ని కావచ్చు, అదేవిధంగా వాళ్ళ చిల్డ్రన్ కావచ్చు, తప్పనిసరిగా మా సహకారం ఉంటుంది. ఎల్లవేళలా మంచి పనులే చేస్తున్నారు కాబట్టి ఆ మంచి పనుల కోసం ఖచ్చితంగా మేము ఎల్లవేళలుగా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఇంకా నిజంగా ఉంటే అరగంట మాట్లాడాలని ఉంది, కానీ నాకు ఉన్నటువంటి బాధ్యతలు ఈ రోజు పర్టికులర్గా ఎక్కువగా ఉన్నాయి. మీరు అందరూ క్షమించాలి. నిజంగా ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి తల్లులకు అందరికీ కూడా మళ్ళొకసారి నేను
పాదాభివందనం చేస్తూ మరి అదేవిధంగా మీ పిల్లల్ని కూడా సత్ప్రవర్తన కోసం మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ముఖ్యంగా వెంకటేష్ గారికి వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై భారత్ మాత. ధన్యవాదాలు అమ్మా, ప్రత్యేకమైన ధన్యవాదాలు. హలో, జిల్లా పరిషత్ సభ్యులు ఎస్ఆర్ రెడ్డి గారు అందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం.